హైదరాబాద్ నుండి యూఎస్ఏ, యూకే, కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ avocai.com. ఫ్రీ పికప్, ఫ్రీ ప్యాకింగ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని అనుకుంటూ శ్రీకాకుళం జిల్లా నుంచి ఒక అబ్బాయి వచ్చాడండి, సూర్య అని. పవర్ స్టార్ ఫస్ట్, తర్వాత సూర్య. సో పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత అభిమానం అంటే ఆయనలాగే స్టంట్స్ అంటే చేతిపై నుంచి ఇలా కార్స్ అన్నీ కూడా పోనిచ్చాడు అనమాట. ఆ వీడియో చూపిస్తుంటే అసలు చాలా స్టన్ అయ్యాను నేను. ఫ్యాన్స్ అంటే అభిమానం ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇలాంటి స్టంట్స్ అంటే రిస్కీ థింగ్స్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరమే. బట్ ఎందుకు అలా చేశాడు, ఆ కారణం ఏంటి అనే విషయాలు మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఉన్నాడు సూర్య, మాట్లాడదాం. సూర్య, హాయ్. నమస్తే మేడం. శ్రీకాకుళం నుంచి వచ్చేస్తున్నావా ఈరోజు? అవును మేడం. ఏం చేస్తూ ఉంటావు అక్కడ శ్రీకాకుళంలో? అలా మట్టి పని చేస్తుంటాను మేడం. కూలి పనులకి వెళ్తూ కూలి పనికి వెళ్తుంటాను. ఇంటర్ చిన్నతనంలో పేరెంట్స్ అనిపారు మేడం. ఏటి నుండి ఏ సపోర్ట్ కూడా లేదు మేడం. పవన్ కళ్యాణ్ సార్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీలో చేసినట్లుగా నేను 2 నెలలు కష్టపడ్డాను మేడం. 20 km రన్నింగ్ చేసేవాడిని. మా విలేజ్ నుండి హరిపురం వరకు అప్ అండ్ డౌన్ రన్నింగ్ చేసేవాడిని. 20 కిలోమీటర్స్ ప్రతిరోజు మేడం. 2 నెలలు కష్టపడ్డాను మేడం. అలా 2 నెలలు కష్టపడ్డా. ఎవరైనా ట్రైనింగ్ తీసుకున్నావా? ట్రైనర్ ట్రైనింగ్ ఏం లేదు మేడం. నార్మల్ రన్నింగ్ చేయడం, హెల్దీ ఫుడ్ తీసుకోవడం, ఆయిల్ ఫుడ్ కానీ డ్రింకింగ్ అలవాటు కానీ ఏం లేదు మేడం. కొబ్బరి చెట్లు గుద్దడం, ఇటుకలతో చేసుకోవడం చేసేవాడిని. ఒకసారి నీ చేతులు చూపించు. 10 వెహికల్స్ మేడం. 10 వెహికల్స్ అలా ఆ చేతుల మీద నుంచి వెళ్ళాయి. ఇంకా ఏం అవ్వలేదు కదా? ఫ్రాక్చర్స్ లాంటివి చిన్న గీత కూడా కాలేదు మేడం. ఓకే, అంటే సేఫ్టీ మెజర్స్ తీసుకున్నావా? ఎలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకున్నావు? ఏం తీసుకోలేదు మేడం. నార్మల్ గా రోడ్ పైన ట్రైనింగ్ మాత్రం. సో చేతులు స్ట్రాంగ్ అవ్వడానికి నువ్వు చెప్పినట్టుగా అన్ని ప్రాక్టీస్ చేశాను మేడం. తర్వాత ఈ స్టంట్ ఫింగర్స్ తో డిప్స్ కొట్టడం, ఒక సెట్ కి 100 డిప్స్ కొట్టడం, ఇలా ఫింగర్స్ తో చాలా ఇన్నిసార్లు చేశాను మేడం. ఓకే, అంటే నీకు అంతా మరి ఎవరు గైడ్ చేశారు ఇలా చేయాలని? నీ ఓన్ గానే చేసావా? నాకు ఎవరు గైడ్ చేయలేదు మేడం. కానీ ఎలా ఎక్కిస్తానంటే మా హరిపురంలో మెడికల్ షాప్ ఉంది, శ్రీనివాస్ మెడికల్ షాప్. అతనే వెహికల్స్ మొత్తం అరేంజ్ చేశారు మేడం. కానీ ఎందుకు అలా చేసావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం అన్నావు సరే, కానీ సినిమాలో చేసినవన్నీ కూడా ప్రతి ఒక్కరు చేయాలని లేదు. అసలు ఎందుకు చేసావు ఇలాగా? నాకు అలా చెయ్యాలనిపించింది మేడం. సార్ని చూసి ఇన్స్పైర్ అయ్యి చేశాను మేడం. అంటే ఏ ఉద్దేశంతో చేసావు? పవన్ కళ్యాణ్ సార్ చేశారు, నేను కూడా అలా చేయాలి. సార్ ఎలా ఎక్కించారు, ఎక్కించే 2 days 3 days ముందు ఆ వీడియో 10-20 సార్లు చూసేవాడిని మేడం. ఓకే, సో మొత్తానికి ఇంత రిస్కీ థింగ్ చేస్తున్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా అన్నారా? ఎవరైనా? ఫ్యామిలీ ఎవరు లేరు మేడం. తల్లిదండ్రి ఎవరు? 2 అక్కలకి మ్యారేజ్ అయిపోయింది మేడం. తల్లిదండ్రి ఎవరు లేరు. ఎలా చనిపోయారు? ఎప్పుడు చనిపోయారు? మేము అమ్మ వాళ్ళు చిన్నతనంలో చనిపోయారు మేడం. కిడ్నీలో కిడ్నీలో ఫెయిల్ అవ్వడం, మా నాన్నగారు స్ట్రోక్ వచ్చి చిన్నతనంలో చనిపోయారు. ఎంతవరకు చదువుకున్నావు నువ్వు? ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను మేడం. ఓకే, ఇప్పుడు ఏమైనా చదువుకుంటున్నావా? అయిపోయింది స్టడీ అయిపోయింది మేడం. మా అమ్మలు మట్టి పనులకి వెళ్తుంటాను. నేను కష్టపడి 50% అనాథ పిల్లలకి, రోడ్డు మీద ఉండే వాళ్ళకి ఫుడ్ డొనేషన్లు, ఎమర్జెన్సీ ఎవరికి బాగోలేకపోయినా సరే 3 monthsకి బ్లడ్ డొనేషన్లు ఇవన్నీ చేస్తుంటాను మేడం. పవన్ కళ్యాణ్ సార్ చేసినట్లుగా చేస్తుంటాను. నాకు విలేజ్లో జూనియర్ పవన్ కళ్యాణ్ అంటారు. అవునా? మీ ఊర్లో శ్రీకాకుళంలో ఎక్కడ మీ ఊరు? శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామం మేడం. రాజాం గ్రామంలో. ఓకే, అక్కడికి వెళ్ళి సూర్య అని అడిగితే చెప్తారా? ఎక్కడ వెళ్ళా సూర్య అని చెప్తే ఏరియా మొత్తం చెప్తారు మేడం. అంటే నేను ఇలా డొనేషన్ చేయాలంటే కారణం ఏంటి మేడం? చాలా మంది నాకు అనుకో ఎవరికైనా అడిగినా ఫోన్ చేసినా నార్మల్ 10-20 రూపాయలు అడిగి టిఫిన్ చేయడమే చేస్తాను మేడం. రోడ్ల మీద ఉండే వాళ్ళు అడగలేరు కదా, ఎవరో ₹1 అడిగినా ఎలా చేయరు మేడం. నేను వాళ్ళకి ఎందుకు అలా చేస్తానంటే, నా దిక్కు చూసి అడిగి తల్లిదండ్రులు ఎవరు ఏ సపోర్ట్ లేరు, వాడే చేస్తాడో, మనం చేయలేము అనుకుని అందరూ మైండ్లో రావాలని నేను చేస్తుంటా మేడం. అంటే నిన్ను చూసి వేరే వాళ్ళు కూడా సేవ చేయాలి, ఇతరులకి హెల్ప్ చేయాలి అని అనుకుంటున్నా. నా బర్త్డేకి 2 నెలలు కష్టపడి సీతయ్య ఫౌండేషన్లో 10,000 వరకు డొనేట్ చేశాను మేడం. ఫుడ్ మట్టి పనికి వెళ్ళి అది చేసి గ్రూపుల్లో పెట్టగానే ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరి బర్త్డే అయినా సరే నాలాగే ఫుడ్ డొనేట్ చేస్తున్నారు మేడం. ఒకవేళ సార్ దగ్గరికి వెళ్ళి సారు ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ జాబ్ కానీ ఏదో ఇస్తే 50% అనాథలకు పెడతాను మేడం. మళ్ళీ మా చుట్టుపక్కల విలేజ్లో ఎవరు అనాథలకు బాగోలేకపోయినా సరే నేను రెస్పాండ్ అవుతాను మేడం. అలాగే మా విలేజ్లో పూర్ విలేజ్ మేడం, సింహద్వారం కట్టాలని నా డ్రీమ్ మేడం. సో అందుకని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కోసం ఇదంతా చేసావు కదా, అసలు ఎందుకు అంటే ఆయనను కలవడానిక, అసలు ఉద్దేశం ఏంటివి? సార్ వరకు వీడియో రీచ్ అవ్వాలని, సార్లు కలవాలని మేడం.
సార్ని కలవడానికి. ఓకే. అంటే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనుకుంటే ఇంకే విధంగానే ట్రై చేయొచ్చు కదా! ఇప్పుడు నువ్వు సేవా కార్యక్రమాలు చేస్తున్నావు. అలా కూడా రీచ్ అవ్వచ్చు. కానీ ఇలా స్టంట్స్ చేసి అలా రీచ్ రిస్క్ ఎందుకు తీసుకోవడం అని అలా నా రీచ్ ఉద్దేశం. అవ్వాలంటే చాలా టైం పడుతుంది మేడం. హ్మ్. ఎలా అనుకో ఇలాంటి ఎవరు చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫోటోలు పెడతారు, ఫ్లెక్సీలు పెడతారు. అది వేరే మేడం. హ్మ్. నాలాగా రియల్‌గా కార్లు ఎక్కించాలంటే ఆ డేరింగ్ ఎవరు చేయలేరు. పవర్ స్టార్ ఫస్ట్, తర్వాత సూర్య. సూర్య తప్పించి ఎవరు చేయలేరు మేడం. అంతే అంటావు. అంతే మేడం. రైట్ సూర్య. సో జాగ్రత్తగా ఉండు. మేబీ నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడు మనం వీడియో చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి వీడియో రీచ్ అవ్వాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే అంటే ఏం మాట్లాడాలనుకుంటున్నావు? అసలు ఎందుకు ఆయనను కలవాలనుకుంటున్నావు? నమస్తే సార్. నా పేరు సూర్య. శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామం సారు. నేను చాలా దూరం నుండి మిమ్మల్ని మీట్ అవ్వాలని సుమన్ టీవీ వరకు వచ్చాను. నాకు చిన్నతనంలోటే పేరెంట్స్ కూడా చనిపోయారు. నుండి ఏ సపోర్ట్ కూడా లేదు. మీ వల్ల ఏదో ఉపాధి కల్పిస్తే నేను చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. ఇకపై చేస్తాను సారు. చాలా చేస్తాను. ప్రెగ్నెంట్ బ్లడ్ డొనేషన్లు, ఫుడ్ డొనేషన్లు అన్నీ చేస్తున్నా సార్. ఒకసారి మిమ్మల్ని కలవాలని సార్. మీరు ఏదైనా ఉపాధి కల్పిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఆ ఉపాధితోటి నేను చాలా సేవా కార్యక్రమం చేస్తాను సార్. ఒక్కసారి కలవాలని సార్. ప్లీజ్ సార్. థ్యాంక్ యూ. సూర్య, నువ్వు అనుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ని కలిసే అవకాశం తొందరలోనే రావాలని కోరుకుంటున్నాను. కానీ ఇలాంటి స్టంట్స్ మాత్రం దయచేసి ఎవరు కూడా చేయకండి. సూర్య, నువ్వు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండు. ఓకేనా? సో నీ కళ తొందరగా నెరవేరాలని నేను కూడా మనస్ఫూర్తిగా Thanks, కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.